అందరికీ నమస్కారం. కొత్తపట్నం మండలం ఒంగోలు నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేటువంటి మండలంగా కూడా కొత్తపట్నం మండలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొత్తపట్నం మండలంలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో అధికారం చేపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. సో కొత్తపట్నం మండలం వేదిక ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని కొత్తపట్నం మండలంలో నిర్వహించేలాగా మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ వైసీపీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొత్తపట్నం మండలం కొత్తపట్నం గ్రామంలో ఆ కార్యక్రమాన్ని కూడా భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కొత్తపట్నం మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా అక్కడికి తీసుకొచ్చి మరి జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఈయన సిదిరి అప్పలరాజు గారు, ఈయన మనకి గతంలో కూడా ఫైర్ బ్రాండ్గా అప్పలరాజు గారు వైసీపీ యాక్టివ్గా ఉన్న టైంలో, వైసీపీ రూలింగ్ ఉన్న టైంలో కూడా ఆయన తన సేవలు అందించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. వారితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేలాగా కూడా మరి ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. గతంలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలు వాతావరణాల దృష్ట్యా దీన్ని ఈ నెల 27వ తేదీ అంటే రేపు ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించేలాగా లంకపోతు అంజిరెడ్డి గారు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే కొత్తపట్నం మండలంలో ఒక స్ట్రాంగ్ లీడర్గా కూడా ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి గత 3-4 దశాబ్దాల నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ముందుకు వెళుతున్న వేళ మరి వైసీపీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్తపట్నం వేదికగా కూడా ఆయన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సంబంధించి అక్కడ చేసేటువంటి బూచేపల్లి కానీ అదేవిధంగా అప్పలరాజు మాజీ మంత్రి అప్పలరాజు గారు కానీ వెంకాయమ్మ గారు కానీ అక్కడ చేసేటువంటి స్పీచ్ ఎమోషనల్ కానుందని ప్రజలకు కనెక్ట్ కానుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒంగోలు కాన్స్టిట్యున్సీ చాలా ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీ యాక్టివ్ కావాలి, వైసీపీ గ్రామాల్లో యాక్టివ్ కావాలి. ఎందుకంటే కొత్తపట్నం మండలం చుట్టుపక్కల కూడా రెడ్డి సామాజిక వర్గం అక్కడ బలంగా ఉన్న వేళ మళ్ళీ అక్కడి నుంచి కూడా వైసీపీ మరింతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి లంకపోతు అంజిరెడ్డి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఆయన ఆధ్వర్యంలో జరిగేటువంటి మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ సూపర్ సక్సెస్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి దర్శి కాన్స్టిట్యున్సీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కూడా ఇద్దరు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కావడంతో ఆ కార్యక్రమానికి అక్కడ బాగా హైప్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో నిర్వహించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సంతనూతలపాడు నియోజకవర్గంలో, అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రావటం జరిగింది, రోజా గారు రావటం జరిగింది. అదేవిధంగా మనకి దర్శి ఎర్రగొండపాలెం, అదేవిధంగా మనకి మీ ఇతర ప్రాంతాల్లో కూడా మనకి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి శ్యామల గారు, వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి శ్యామల గారు దర్శిలో కూడా తన గలాన్ని అక్కడ ప్రజల ముందు ఘాటుగా కూడా విమర్శలు చేయటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తపట్నం మండలంలో మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ నిర్వహించేలాగా వైసీపీ నాయకులు కార్యకర్తలు స్ట్రాంగ్గా ఏర్పాట్లు చేయటం జరిగింది.